ఈరోజు మటన్ స్పెషల్ కర్రీ పంజాబ్ సైడ్లో ఎలా వేసుకోవాలో చూసుకుందాం మనం. ఇప్పుడు చిటికెడు మటన్ ఫ్రెష్గా అడుకున్నాము. మనం అనేది 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నాము. చిటికెడు పసుపు వేసుకోండి. కొంత కారం, మటన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది. కౌసుకూరలో ఒక 2 స్పూన్స్ సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్. పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఒకసారి నిమ్మకాయ వెండుకుంటే మటన్ అనేది మెత్తగా అయితే మంచిగా జ్యూసీ ఉంటుంది. ఇప్పుడు స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇల్లున్న నలిపోతే నాకే ముక్క చూడండి, మసాలా గట్టిగా పట్టింది. దీనికి మనం సెకండ్ స్టెప్ ఏంటంటే జీలకర్ర, ఇలాచి, చెక్క, మిరియాలు, లవంగాలు, నూనె వేడి చేసుకున్నాం. అందులో ఎంచుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఒక 1 మినిట్ పచ్చి ఏముండక మంచిగా ఎంచుకోవాలి. ఎందుకంటే మనము మిక్సీ పట్టేసుకున్నాం మొత్తం. ఇది పచ్చి స్మెల్ పోవాలి కాబట్టి అందుకని మనం ఎంచుకుంటున్నాము. ఇప్పుడు ఆనియన్ 3 ఉల్లిగడ్డలు మీడియం సైజ్ కట్ చేసి వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్ ఆనియన్ అనేది బాగా వేయించుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఉంది కదా. ఇప్పుడు టమాటా, ఆయిల్ వేసుకుని మనము కుక్కర్లో పెట్టుకున్నాము. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి అంతా ఎంచాలి. మనం ఇంతమందికి పెట్టుకున్నాం కదా, మొత్తం ఎంచుకున్నాం. టమాటా, ఉల్లిగడ్డ అన్నీ ఎంచుకున్నాం కదా, మిక్స్ పట్టేసుకున్నాము. అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 మినిట్స్ ఎంచుకోవాలి. ఇంతకుముందు మ్యారినేట్ చేసినాం కదా మటన్, ఒకసారి కలుపుకొని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో 4 మినిట్స్ కలుపుకోండి. 5 to 10 మినిట్స్ కలుపుకోండి బాగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 2 స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. అంటే ఎక్కువ అంటే మరి ఎక్కువ కాదు, ఒక 1/2 లీటర్, లేదు తక్కువ అంటే 250 ml. ఓకే, నేను ఒక చెంబడు పోసుకుంటున్నా. మిక్స్ చేసుకొని విజిల్కి పెట్టేసుకుంటాం. విజిల్ పెట్టమని విజిల్ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుంటాం మనము. కుక్కర్ అనేది ఒక 5 విజిల్ పెట్టుకోండి. ఒక 5 విజిల్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకుని పక్కన. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు వేడివేడి మటన్ కర్రీ రెడీ అయింది చూడండి. కానీ టేస్ట్ బాగుంది. తిని చూశాను ముందే మీకన్నా.